అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక జెడ్హెచ్డిసి షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఉపాధి స్థలాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. ఆమె వెంట స్థానిక రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సర్వే నంబర్ 1171లో 10 ఎకరాలు జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఉపాధి నిమిత్తం 1986లో 30 మందికి కోళ్ల ఫారాలు మంజూరు చేశారు. అయితే ఈ కోళ్ల ఫారాలు చాలా వరకు కాలక్రమేణా మూతపడ్డాయి. వాటి స్థానంలో బ్రతుకు తెరువు నిమిత్తం చిన్న చిన్న వ్యాపారాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే జెడ్హెచ్డిసి అధికారులు పేదలకు ఇచ్చిన స్థలాలకు రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాల్సిందిగా అనేక సార్లు లిఖితపూర్వకంగా కోరారు. అయితే ఇప్పటి వరకు ఆ స్థలాలకు హద్దులు ఏర్పాటు చేయలేదు. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన 10 మంది బాధితులు తిరిగి రాగా వారి స్థలాలను పలువురు స్థానికులు ఆక్రమించారు. దీంతో వారు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి పూర్తిస్థాయి తనిఖీలు చేశారు. ఈ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమెను బాధితులు కోరారు. ఇక్కడ గతంలో 80 to 85 మధ్యలో ఒక 30 మందికి పౌల్ట్రీ షెడ్స్ ఇవ్వడం జరిగింది లైవ్లీహుడ్ జీవనాధారం కోసం. క్రమేణా అది 92లో మనకి తర్వాత ఫండింగ్ లేక ఫర్దర్గా వెళ్ళలేదు. సో కొంతమంది లైవ్లీహుడ్స్ చూసుకోవడానికి ప్లేస్ వదిలి వెళ్ళడం బయటికి, కొంతమంది ఇక్కడే ఉండి అలాగే దాని మీద ఆధారపడి ఉండడం జరిగింది. బట్ ఇటీవల కాలంలో మాకు ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి అయితేనేమి, సబ్ కలెక్టర్ మేడంకి అయితేనేమి, మా వరకు అయితేనేమి సో కొన్ని పిటిషన్స్ వస్తూ ఉన్నాయి వీటి మీద. సో దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని మాకు మా హయ్యర్ అథారిటీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకే ఈరోజు మేము ఎంఆర్ఓ గారు అండ్ మా సిబ్బంది అందరం కూడా వచ్చున్నాము. మేము షెడ్ వైజ్ డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ఫర్దర్గా దీని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. పౌల్ట్రీ షెడ్స్ గురించి మేము ఫర్దర్గా గవర్నమెంట్ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కాబట్టి వీటి మీద ఎంక్వైరీ కోసం వచ్చాం. సో అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోసమే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇది పబ్లిక్ కోసం, ప్రజల కోసమే ఎప్పుడు కూడా ఆఫీసెస్ వర్క్ చేస్తారు. మీరందరూ కూడా సహకరించారంటే మీకు ఈ బౌండరీస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడంలో కానీ ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంటల్ ఆస్కారానికి మేము గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ పెడతాం. ఇంకా సహకరించకపోతే మనం కూడా ఆఫీసెస్ కూడా ఏమీ చేయలేరు కదా. సో వీఆర్ ఎట్ ద సర్వీస్ ఆఫ్ ద పబ్లిక్ ఎవ్రీ టైమ్. మాకు అవకాశం కల్పించారంటే మేము కూడా కొలుచుకొని సర్వే నెంబర్స్ అని తీసుకొని బౌండరీస్ కూడా మేము ఏర్పాటు చేసేలా చూసుకుంటాం. 1984-85 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు 30 మందికి పౌల్ట్రీ షెడ్లు ఇచ్చారు. తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత పౌల్ట్రీ ఇది నష్టాల్లో ఉన్నింది. గవర్నమెంట్ని అడిగితే బ్యాంకు ద్వారా రుణాలు అందాలంటే సబ్సిడీ లేదు అన్నారు. తర్వాత మేము ఇక్కడ అడిగి ఉన్నది అప్పుడు ఉద్యోగాలు లేక జీవనభృతి లేక మేము ఇక్కడి నుంచి పోవాల్సి వచ్చింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మిగతా 10 మందిని పక్కకు దోసేసి 20 మంది అర్ధ షెడ్లు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర రికార్డులు కానీ ఎలాంటి సమాచారం కానీ లేదు ప్రభుత్వం ద్వారా. కాబట్టి ఇప్పుడు అడిగితే మీరు లేరు పోయినా అన్నారు. అప్పుడు జీవనభృతి కోసం బయటకు వెళ్ళినామంతా 10 మంది. కాబట్టి ప్రభుత్వం వారి చర్య తీసుకొని తిరిగి మాకు షెడ్లు అప్పగించి తర్వాత జీవనభృతి కోసం బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తే తిరిగి మేము ప్రారంభించుకొని మేము ముసలోళ్ళు అయిపోయినాము. మా బిడ్డలు కానీ మా కుటుంబాలు కానీ పోషించుకుంటూ ఉంటాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తిరిగి మళ్ళా మాకు జీవనభృతి కల్పిస్తే మేము జీవనం చేసుకొని బతకగలుగుతాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మా కోళ్ల ఫారాలు పెంచుకునే దానికోసం ఇక్కడ షెడ్లు కట్టించారు. నెంబర్ 1 షెడ్ కట్టించారు. అప్పటి నుంచి 4 బ్యాచ్లు నడిపాము. తర్వాత ఏంటంటే పెంకులు ఉన్నాయి, పెంకులు పడిపోయిన శిథిలావస్థకు వచ్చేసింది. కొద్ది రోజులు ఇక్కడ ఒక బిజినెస్ పెట్టుకున్నాము. వాడిని మరి లాస్ట్ ఇయర్ ఆపేసాము, దాన్ని చేయలేక. నాకు ఆర్ట్ పేషెంట్ నేను. తర్వాత ఏంటంటే ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు ఏదైనా లోన్ ఇస్తే మాకు పట్టా కానీ ఇస్తే లోన్ తెచ్చుకొని బ్యాంకులో గ్లాసులు ప్లేట్లు తయారు చేసి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలని ఉన్నాను. అది విషయము. దయచేసి ప్రభుత్వం వారు ఆలకించి మాకు పట్టాలు దయచేయాలని మనం చేస్తున్నాం. 9వ నెంబర్ షెడ్ మాది. ఇది మేము ఇప్పుడు ఉండే స్థలం మాది. మా షెడ్ రాజలక్ష్మ గార్లపాటి లచ్చయ్య. వచ్చినాం పోతా ఉన్నాము. మా ఆయన బాగలేదు. సరే బాబు, మీరేం చేస్తారంటే వీటికి అన్నిటికి సంబంధించి పేర్లు ఉన్న వాళ్ళు ఫస్ట్ మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళు చనిపోయి ఉంటే ఇంకా వాళ్ళ లీగల్ హెయిర్స్ అంటే వాళ్ళ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, వాళ్ళు మీరే అని చెప్పడానికి ప్రూవ్ చేసుకోవడానికి
వాటితో పాటుగా మీకు అలాట్మెంట్ చేసేటప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చాము, ఆ ప్రొసీడింగ్ కాపీస్ అవన్నీ తీసుకొని మీ షెడ్ల దగ్గర ఉండండి. మా వాళ్ళంతా వస్తారు అక్కడికి. నాలుగు అవి ఇవ్వండి, నేను ఇవ్వండి, మీరు ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి. ఎందుకు మార్చుకోండి? ఇంకొక 20 సంవత్సరాలు 30 మంది ఉంటారు. 50 30 మంది